ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 39వ సబ్ జూనియర్ 8వ క్యాడెట్ 41వ సీనియర్ తైక్వాండో స్టేట్ ఛాంపియన్ పోటీలు శనివారం కాకినాడ సూర్యకళా మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రీడల ద్వారా మంచి గుర్తింపు తీసుకురావాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎస్కే అబ్దుల్ సలాం, టీఎస్డీఓ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ 39వ సబ్ జూనియర్ 8వ క్యాండిడేట్ 41వ సీనియర్ తైక్వాండో ఛాంపియన్ పోటీలు శనివారం కాకినాడ సూర్యకళా మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి ఆంధ్ర రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షించారు. విద్యా ఉద్యోగాలలో క్రీడా రిజర్వేషన్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు, ఆర్గనైజర్లు రాయుడు శ్రీను, స్టేట్ ట్రెజరర్ ఎం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఆరోగ్యం ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎవరైతే ఆరోగ్యం ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళు. అలాంటి ఆరోగ్యంగా ఉండడానికి ఈ టేక్వాండో ఎంతో ఉపయోగపడుతుంది పిల్లలకి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు టేక్వాండో నేర్చుకునేటప్పుడు గతంలో ఒక 25 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే మీకు మీద ఏదో కాంపిటీషన్లో ప్రైజులు సంపాదించుకునే సర్టిఫికేట్ వచ్చింది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేవి కాదు, ప్రభుత్వంలో సీట్లు కూడా వచ్చే పరిస్థితి కాదు. అలాంటిది కరాటేని స్పోర్ట్స్ వల్ల ఇన్వాల్వ్మెంట్ పెట్టడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు స్పోర్ట్స్ రంగంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా దక్కిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు టెక్లో మీ టేక్వాండోలో గవర్నమెంట్లో ఈరోజు టేక్వాండోలో నేర్చుకోవడం, నారాయణ స్కూల్లో చదవడం, మీరు మెడిసిన్ సీట్ వచ్చిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు మెడిసిన్ సీట్ సంపాదించుకుంటాం. మెడిసిన్ సీట్ రావాలంటే కాంపిటీషన్ కాదు, ప్రైవేట్గా మనం సీట్ రావాలంటే దగ్గర 1,50,00,000 అవుతుంది ఖర్చు అవుతుంది. అలాంటిది ఈరోజు జోస్విక ఈరోజు మెడికల్ సీట్ సంపాదించుకుంది. ఈరోజు మీ తరఫున, నా తరఫున, కోచ్ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీరు సందర్భంగా ఈరోజు నాకు కార్యక్రమాలు కూడా మీతో టైమింగ్స్ మధ్యలో ఈరోజు మీ అందరి తరఫున, నా తరఫున చేసినకి నేను ప్రైజ్ మనీ 10,000 రూపాయలు క్యాష్ ఇస్తాను. టైక్వాండో ఛాంపియన్షిప్ ఇచ్చేసిన అధిరత మహారాజులకు, కోచెస్కి, మేనేజర్కి, అదే టెక్నికల్ అఫీషియల్స్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అబ్బాయిలు బాలబాలికలకి, ఇప్పుడు పాల్గొనే ప్లేయర్స్కి అందరికీ కూడా నా విషెస్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఇచ్చేసిన మన ఈస్ట్ గోదావరి టైక్వాండో అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా చేసినందుకు ఆర్గనైజ్ సెక్రటరీకి, మిగతా సభ్యులందరికీ కూడా మనకి టైం తక్కువ ఉంది కాబట్టి ఈ పోటీలు ప్రారంభించి రేపు సాయంత్రము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యే వరకు కూడా అవరాత్రుల్లో కష్టపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన టైక్వాండో ఈస్ట్ గోదావరి సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్స్ ఇక్కడ కాకినాడలో నిర్వహించాలని షార్ట్ టైంలో డిసైడ్ చేసిన, ఇంత ఘనంగా నిర్వహించిన ఈ కాకినాడ జిల్లా అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఈ టైక్వాండో జరుపుకునే దానికి ప్రధానంగా మనకు బ్యాక్గ్రౌండ్గా వెన్నుపూసలాగా మన స్టేట్ ప్రెసిడెంట్ గారు హర్షవర్ధన్ ప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో మనం ఇలా నిర్వహించుకుంటున్నాం. అలాగే ఈ షార్ట్ టైంలో ఎక్కువ మందిని స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసేదానికి తెర వెనుక ఉండి గట్టిగా వర్క్ చేసిన మన భగత్ వాళ్ళ టీంని కూడా ఖచ్చితంగా అభినందిస్తున్నాం. అలాగే విద్యార్థులారా, టైం ఎప్పుడో స్టార్ట్ చేయాల్సిన ఇది టైం చాలా లేట్ అయింది. మనం ఈ ప్రోగ్రామ్ అంతా రేపు నిర్వహించుకోవాలంటే రేపు రాత్రికి సగం కూడా జరగవచ్చు. దానికోసం ఎక్కువ మాట్లాడకుండా ముఖ్యంగా ముగిస్తున్నాం. పిల్లలారా, స్టూడెంట్స్, మీరు హ్యాపీనా?
రేపు ఇక్కడ గోల్డ్ మెడల్ తీస్తారు కదా,